welcome to Freedom Refined Sunflower Oil presents Konchen Touch Lo Ante Chepta Season 4. Co-presented by South India Shopping Mall, Suvarnabhumi Infra Developers Private Limited, and co-powered by Denver Deodorant Body Spray, Continental Extra Instant Coffee, and special partner Sastribam Pain Balm. సో ఈ రోజు మీ రాకతో ఎనర్జీ పెరిగింది అండ్ మీతో పాటు చూస్తున్న ప్రేక్షకులు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. సో ఈ కొంచెం టచ్ లో అంటే చెప్తా సీజన్ 4 లో ఈ రోజు రాబోతున్న గెస్ట్లు నిజంగా చాలా స్పెషల్. అంటే ఇంత ముందు ఈ షోకి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన సినిమాలు వేరు. ఈ రోజు ఈ సోఫాలో ఇక్కడ కూర్చునే ముందు ఆయన హీరో కాదు, ఆయన ఇప్పుడు డైరెక్టర్. ఆవిడ కూడా నార్మల్ హీరోయిన్ కాదు, బాలీవుడ్ లో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టి మరీ వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రకుల్ ప్రీత్ అండ్ రాహుల్. పేరే ఎంత వినసొంపుగా ఉంది. ఈ అమ్మాయి ఒక చల్లని గాలి లాంటిది. ఈ అమ్మాయిని నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను. ఓహో, ఈ వయసులో నువ్వు లవ్ ఫెయిలియర్ తట్టుకోలేవు. అయ్యయ్యో వెల్కమ్ ఇద్దరికి కొంచెం టచ్ లో చెప్తా సీజన్ 4. అండ్ నాకు ఇది ఫ్యామిలీ షో లాగా అయిపోతుంది. లాస్ట్ టైం వైఫ్ తో వచ్చాను, ఈసారి చెల్లితో వస్తున్నాను. సో స్వీట్, మీ ఇద్దరు ఓకే చెప్పడం, మా ఈ షోకి రావడం మాకు నిజంగా చాలా ఆనందం. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ మన్మధుడు 2. థ్యాంక్ యూ సో మచ్. సో ఇద్దరికి చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి, ఇద్దరిలో కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉన్నాయి, ఇద్దరిలో కొన్ని చేంజ్ ఓవర్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ రకుల్ ప్రీత్ గారు ప్రీవియస్ ఫిల్మ్స్ వరకు చూసుకుంటే చాలా చక్కగా భ్రమరాంబ లాంటి క్యారెక్టర్లు చేస్తూ చాలా సాఫ్ట్ గా ఉన్న మీరు దేదే ప్యారదేలో టక్ అని వేరేలా అలా మెరిశారు. అండ్ మళ్ళీ ఇటు వచ్చి మన్మధుడు 2 లో టక్ అని ఇలా మెరిశారు. హౌ ఇస్ ద జర్నీ ఫ్రమ్ దేర్ టు హియర్, హియర్ టు దేర్ అండ్ దేర్ టు హియర్? Every journey is good. There, I'm in my suitcase and నాకు అన్ని everything is very I think I'm blessed and చాలా ఎంజాయ్ చేస్తున్నాను. I love working and I love shooting and journey has been beautiful and ఇంకా చాలా చేయాలి. సో హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇవి కాకుండా ఏ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారు? పంజాబీ ఆబ్వియస్లీ, yes. తమిళ్ కొంచెం. ఇంకా ఫారెన్ లాంగ్వేజెస్ ఏమైనా? ఈ మూవీలో పోర్చుగీస్. ఈ మూవీలో అది కూడా నేర్చుకున్నారు. పోర్చుగీస్ లేదో బా బట్టి కొట్టే రాత్రి అంతా బట్టి, అయ్యో చిరిగిపోయిందిరా, అందుకే పొద్దున స్నానం చేయకూడదు చెప్తాను. బాస్తార్దో తిట్టిందా ఇవిడ? पास्ता दो ये हिंदी में है पास्ता दो. हाँ वही है, वो नहीं है, वो पोर्चुगीज समझ आया. మంచి పోర్చుగీస్ మంచి సెంటెన్స్ చెప్పండి. యు ఆర్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటివి. ఒబ్రిగాదా ఇస్ థ్యాంక్ యూ. ఒబ్రిగాదా కాదు, అమ్మాయిలు ఒబ్రిగాదా అని చెప్పాలి, అబ్బాయిలు ఒబ్రిగాదో అని చెప్పాలి. ఒబ్రిగాదో. వెరీ గుడ్, శబాష్ రా. పోర్చుగీస్ ఇది. నేనేం మాట్లాడినా పోర్చుగీస్ లా ఉంటుంది మేడం. హిందీ, ఇంగ్లీష్ అన్ని ఆబ్వియస్లీ అలా ఉంటాయి. అండ్ రాహుల్ గారు, యాక్టింగ్ సైడ్ మీకు ముందు నుంచి డైరెక్షన్ ఇష్టం ఉంది, చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే సినిమాలు చూస్తాం. సో యాక్టింగ్ సైడ్ వచ్చారు కదా, ఇప్పుడు యాక్షన్ చెప్పి అప్పుడప్పుడు కెమెరా ముందుకు వెళ్ళిపోతున్నారా లేదా? బాగా ఎంజాయ్ చేస్తున్నాను ముందు కూర్చొని, మానిటర్ ముందు కూర్చొని. చాలా విన్నానండి మీ యూనిట్ ఎవరితో మాట్లాడినా ఆయన అంటే హ్యాపీ వచ్చినా బాధ వచ్చి ఏ వచ్చినా విల్ బి ఈటింగ్ అని. బాగా తింటారా? అంటే ఫుడ్ అయిపోయినట్టు. అంటే అది ఏమైపోయిందంటే 7-8 years గా యాక్టర్ గా డైట్ చేసి 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్ కొట్టింది, అదొకటి. ఇంకోటి ఏంటంటే యాక్టర్ గా ఇట్స్ వెరీ ఫిజికలీ డిమాండింగ్ జాబ్, అండ్ డైరెక్టర్ గా మెంటలీ డిమాండింగ్ జాబ్. అసలు ఆఫ్ అనేది ఉండదు. నైట్ ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. సో అది ఎక్కడో డ్రైన్ అయిపోయి మెంటలీ ఎగ్జాస్ట్ అయిపోయి బాగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు డైట్ లేదు, కెమెరా ముందుకు వెళ్ళాల్సిన పని లేదు, సో హ్యాపీగా తింటున్నాను. ఒక రోజు నాగ్ సార్ నేను అడిగాము, ఏంటి రాహుల్ అంటే
జనరల్ గా నో నాట్ అబౌట్ ద ఎపిటైట్ బాగా తిను బట్ జనరల్ గా అడిగాం అంటే ఎక్కడైనా స్టాప్ ఉండాలి కదా ఒక మీన్స్ 10 చపాతీస్ తర్వాత 4 పోర్షన్స్ రైస్ తర్వాత కాదు మై బాడీ ఈస్ ఆస్కింగ్ అంట నాకు లైక్ వాట్ ఈస్ యువర్ బాడీ ఆస్కింగ్ ఇంత ఉంది బాడీ ఏంటి ఏంటి వాట్ ఈస్ ఇట్ ఆస్కింగ్ కానీ మామూలుగా మనం తిరిగేటప్పుడు 4 ఐస్ క్రీమ్స్ every day 3 ice creams I'm like యూరోప్ లో మీరు ఐస్ క్రీమ్స్ తినే His body is ఉంటారు asking. one ice cream తింటారు కదా నార్మల్ పర్సన్ 1 ice cream తింటారు 4 ఏంటి His body is very loud. Yeah. గట్టిగా అరుస్తుంది. స్క్రిప్ట్ డిమాండ్ లాగా బాడీ డిమాండ్ నేను ఏం చేస్తా కానీ చాలా బాగుంది 10 చపాతీస్ విత్ 4 portions of rice. 10 తక్కువ 10 తక్కువ యాక్చువల్లీ నేను మరి అందరూ నజర్ పెడతారని నేను భయపడే ఫుడ్కి వద్దు ఎందుకు చెప్పాలి తినండి మంచి ప్రొడ్యూసర్ అయితే మంచిగా అందరికి భోజనాలు పెట్టారు. దట్ ఈస్ దేర్ సో యునో మామూలు ఇక్కడ షూట్ అంటే ప్యాకప్ వి గో బ్యాక్ టు అవర్ ప్లేసెస్. Correct. మళ్ళీ నెక్స్ట్ డే షూట్ లొకేషన్ ఎక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ సేమ్ లొకేషన్స్ ఆల్ టుగెదర్ ట్రావెలింగ్. ఐ థింక్ షూట్ లేనప్పుడు కూడా వెళ్తారా? రోజు ఉండేది లేనప్పుడు ఒక్క రోజు కూడా లేదు దట్ ఐ వాస్ హాలిడే ఇవ్వలేదా హీరోయిన్ గారికి మీరు? కాదు నో Sorry. బికాజ్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ ఫర్ దేదే ప్రమోషన్స్ అప్పుడు షూట్ చేసేటప్పుడు సో వీ హ్యాడ్ ఓన్లీ దట్ మచ్ టైమ్ సో రోజు నా పని ఫస్ట్ ఫినిష్ చేసుకొని నాకు పంపించారు 1 వీక్ నా తర్వాత 1 వీక్ 10 days ఇంకా షూట్ చేశారు. చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా నాకు సరైన రకులైనా సరే చిన్న చిన్న హోటల్స్ లో స్టే చేసాం. దే యూస్ టు స్టే విత్ us. నెవర్ వన్స్ డిడ్ నాగ్ సార్ ఆర్ రకుల్ స్టే ఇన్ ఎ డిఫరెంట్ హోటల్. దే వర్ ఆల్వేస్ ఇన్ ద సేమ్ హోటల్ యాజ్ ది ఎంటైర్ క్రూ. అందరు ప్రతి ఒక్కరు అదే హోటల్లో ఉండేవాళ్ళు. సో అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సినిమాలో కూడా అది ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ, ఇట్స్ లైక్ యా బికాజ్ యూ కాంట్ చీట్ దట్ ఎమోషన్. మీరు నిజంగా సపోజ్ నాకు నచ్చలేదు అండ్ మళ్ళీ మీరు మా అమ్మ లాగా ప్లే చేస్తున్నారు సో ఎలా అవుద్ది ఇప్పుడు ఈ షూట్ లో కొంచెం అండర్ కరెంట్ ఉంది కదా అట్లా. కరెక్ట్. ఇప్పుడు సపోజ్ వి ఆర్ ప్రిటెండింగ్ దట్ వి లైక్ యు ఇట్ విల్ షో నా. మరి దేని గురించి మాట్లాడుతున్నావు? అదే No, you're not pretending. No, we know or you know we are not pretending. నో ఐ నో we are actors yo. ఇప్పుడు డైరెక్టర్ అంత అయిపోయారు కానీ కన్విన్సింగ్ గా చేస్తాం. అరే మీరు ఒకసారి క్లాప్స్ కొట్టండి. మరి కాదు They are not pretending. కాదు నేను రాగానే ఇక్కడ కూర్చోగానే నా చెల్లి మీద లైన్ వేస్తే నేను ఎలా ఊరుకుంటాను? నేను కోపం వస్తుంది కదా సార్. అది సినిమాలో డైలాగ్ సార్. అది మీరు మరీ పర్సనల్ తీసుకుంటారు మీరు ఇవన్నీ. అయ్యో నా గురించి తెలియదు వీళ్ళకి అసలు సరిగారా. That way is very protective. I'm like, arey, anyways there is nothing in life. What everybody around me is protective. This is not right. అదే సార్, అందుకే మీరు అస్తమానం అలా ఉండద్దు. షీస్ బ్యూటిఫుల్, నేనేం అనలేదు ఆవిడ్ని కదా. అండ్ షీస్ వెరీ హ్యాపీ బీయింగ్ ఆన్ ద షో. సీ లుక్ ఎట్ హర్. మనం ఈ ప్యాకప్ తర్వాత ఒకసారి ప్రదీప్ గురించి మాట్లాడదాం. కన్సిడర్ ప్యాకప్ తర్వాత 2-3 ప్లాస్టర్లు ఉంటే నాకు అది వేరే విషయం, నాకు అర్థమవుతుంది పరిస్థితి. బట్ మీ ఇద్దరి కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నాను. సో మీ ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు అంటే మీ ఇద్దరి మధ్యలో ఆపరేషన్ మే కోఆపరేషన్ కిतना है? Operation cooperation. yes. Okay. సో మీ ఇద్దరు ఒకళ్ళ మాట ఒకళ్ళు ఎంత నమ్ముతారు, Okay. ఒకళ్ళ మాట ఒకళ్ళు ఎంత ట్రస్ట్ చేస్తారు, Okay. ఆర్ఎల్స్ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఎంత తెలుసు. ఓకే Okay. రెడీయా? Yeah, okay. I'll start with simple, then I'll go it more. Okay. Rahul's favorite color? Tones of blue, grey. Yeah. Blue. ఈయన ఒప్పేసుకున్నాను. మంచి భయ్యా ఒప్పేసుకుంటే. We went for shopping. We were shopping hello. షాపింగ్ కూడా వెళ్ళారు. Yeah, there I saw that he was picking మోస్ట్ ఆఫ్ మై క్లోత్స్ ఆర్ బ్లూ. blues, yeah. సో ఆమె రెగ్యులర్ గా వాడే వర్డ్ అరే I think that అరే అరే yeah. Yeah. But కానీ ఉతపదం ఎక్కువ లేదు. అవును. Yeah. I don't have ఉతపదం. He has fair enough. Fair enough. Food బాగుంది fair enough. Short బాగుంది fair enough. అంటే ఎంత me and Nakso started making fun of his fair enough set లో. మామూలుగా కాదు. మామూలు కాదు. fair enough short నిజంగా రోజు 10 times. అంటే ఈ ఫేర్ ఎనఫ్ అంటే ఏంటి? నీకు నచ్చిందా, కోపం వస్తుందా, బాగాలేదా, మీనింగ్ ఏంటి? కరెక్ట్ గా చెప్పు అంటే. అంటే నేను ఏదో చెప్తున్నాను ఇలా చేయొచ్చు ఫేర్ ఎనఫ్ అంటే అవునా ఎస్ నో ఏంటి వాట్ ఇస్ ఫేర్ ఎనఫ్? సో ఆ క్వశ్చన్ ఈవెంట్ అడగాలన్నమాట. అయితే ఫేవరెట్ ఊత పదం అంటే ఫేర్ ఎనఫ్. సో ఇద్దరు గురించి ఒకళ్ళు అడుగుతున్నప్పుడు తోడు దొంగలని నాకు అర్థమైపోతుంది. అన్ని మాట్లాడుకున్నారు. ఈవిడేమంటే ఆయన అలా అంటారు. సో ఇప్పుడు ఏంటంటే మీకు హెడ్ ఫోన్స్ ఇస్తాను. రాహుల్ మీకు ఆపోజిట్ లో కూర్చుని ఉంటారు. ఆయన మీకు ఒక వర్డ్ చెప్తారు. ఆయన లిప్ యాక్షన్ బట్టి ఆయన ఏ వర్డ్ చెప్తున్నారో గెస్ చేసి బయటికి చెప్తారు. ఓకే 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 సార్. సౌండ్స్ లైక్ ఫన్. ఆర్ యు రెడీ? ఓకే స్టార్ట్. రెడీ? యా ఓకే. వినిపిస్తుందా? స్టార్ట్. ఓకే అయితే కనపట్టారు అమ్మయ్య. ఓకే గురుగారు, స్ట్రాబెర్రీ. ఐ కాంట్ యాక్ట్ ఇట్ అవుట్. నో యాక్టింగ్, ఓన్లీ టాకింగ్. మీరు గట్టిగా మాట్లాడచ్చు. స్ట్రాబెర్రీ. అది
ఓకే ఏమనుకున్నారు? అఖిలకినేని. రెడీ? దేవదాసు మనవడో మన్మధుడికి వారసుడో కావ్యం. అఖిలకినేని. ఏంటి సార్ ఇంత ఈజీ చెప్తున్నారు? ఇదేం కోఆర్డినేషన్ ఆయన ఇంకా ఇట్లా అన్నారు. ఇప్పుడు చూడండి టఫ్ ఇస్తా. మర్రి చెట్టు. ఓకే. ఏ పాపం రకుల్కి తెలుసుంటది. ఎగ్జాక్ట్లీ బ్యూటిఫుల్. మంచిది చెప్పండి. ఇప్పుడు గెస్ట్ ఇస్తారు. ఓకే. బాని పా ని పా బా. పెద్ద చెట్టు ఉంటది, మా ఊడలు ఏలాడుతుంటాయి, నీ దెయ్యాలు ఉంటాయి దాని మరి మీద. సే స్ట్రే షే టూ మరి చెట్టు. నేను మర్రి చెట్టు ఎలా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అనుకున్నా, మా రీ చెట్టు చెప్పించాడు. ఓకే లాస్ట్ వన్. చింతపండు. ఓకే. మామిడి పులిహార కలుపుతాడు. శ్రద్ధ చింత. మనంతా నిమ్మకాయ పులిహార. చింత. షిట్ చింత. ఎస్ మేడం, ఇట్ ఈస్ అఫీషియల్ బాయ్స్ పులిహార. సదా చిన్ చిన్ త్రీ చిన్. మీరు మామూలు గట్టి మాట్లాడచ్చు. లౌడ్. తా చింత. శ్రద్ధ పా 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 ఇన్ త్రీ పా ఇన్ డు పండు. పండు. పల్టు సిద్ధ పల్టు. ఓకే సమ్వేర్ దేర్ చెప్పేసిందా? ఎవరా ఆవిడ? నేను డెఫ్ అయిపోతాను. అయ్యయ్యో Well played, super. అయ్యయ్యో. చెప్పేసింది. గుడ్ జాబ్ రకుల్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ యు గేవ్ ఇట్ సో నైస్లీ. నౌ అరే ఈసారి సౌండ్ పెంచుకోండి. నార్మల్ ఇలా పెట్టుకుంటారా? నథింగ్స్ కమింగ్. ఇలా పెట్టుకుంటారు నార్మల్. it is loud, it is loud, it's okay. Exploded in my eardrum. Yeah, it is exploding. పర్ఫెక్ట్. ఇంకా చేతులు తీసేయచ్చు. హ్యాండ్స్ అవుట్. హ్యాపీ. మ్యూజిక్ వచ్చిందా? వచ్చింది. ఫస్ట్ వర్డ్ ఫ్రెంచ్. మీరు చెప్పొచ్చు. యూ కెన్ బి అవుట్. French. ఫ్రెష్. French. ఫ్యాషన్. French. ఫ్రెంచా? French language. French. అదే సార్. Hey. Sure. Okay, cha is second part. Flying kiss. కొన్ని ఫ్రెంచ్ కిసే చెప్పి. French kiss. French. Oh, okay. ఎయిర్ కండిషనర్. Air. గోలీలు సార్, గోలీలు. And Air. తొక్కుడు బిల్ల. Air. కండిషనర్ సార్, ఎయిర్ కండిషనర్. చల్ల గాలి వస్తుంది. అనుష్క. ఏసీ సార్. shivering. ఏం సార్ చెప్పండి. Air. Cold air. Air. చల్లటి గాలి. సూపర్ సార్. No. Air. Ha. Air. First word is air. Air is first word. Ha. Second word. హే కండిషనర్. Air conditioner. అయిపోయింది. He got everything. Yeah. 4 on 4. తొండి చేశాక కూడా కరెక్ట్ గా చేశారు. యాస్టీస్ ఇద్దరు ఒకేలాగా. అది. కంగ్రాచులేషన్స్, యూ వన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ డైమండ్ నెక్లెస్. Thank you. రకుల్ గారు గిఫ్ట్ చేస్తారు మనకి. అందుకే అంత డబ్బులు లేవు. మీకెందుకు చేస్తాను? మాట వరుసకైనా జోక్ అయినా ఓకే అనొచ్చుగా. అస్సలు ఎందుకు? జోక్ గా కూడా నీకెందుకు ఇస్తాను నేనేవా. వెరీ వెల్ ప్లేడ్. సూపర్ కోఆర్డినేషన్ లో ఉన్నారు మీరు. ఓకే, వర్డ్స్ టు వర్డ్స్ అయితే కోఆర్డినేషన్ అర్థమైంది. అంటే సెట్ లో ఉన్నప్పుడు షూటింగ్ లో మీరు దూరం నుంచి కూడా విస్పర్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. We used to do that. అందుకే ఈ కోఆర్డినేషన్ బాగా వర్కౌట్ అది. అయింది. ఈసారి మీరు ఒకరినొకరు చూసుకోకుండా ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారనేది మేము ఆలోచిస్తాం. ఓకే. ఎస్, ప్రాపర్టీ. ఇద్దరు బ్లైండ్ ఫోల్డ్ అయి ఉంటారు. మీకు స్కెచ్ పెన్ ఇస్తాను, నేను ఒకటి చెప్తాను, దాన్ని మీరు ఈ బోర్డు మీద డ్రా చేస్తారు. అయ్యయ్యో. ఇద్దరు ఎంత సిమిలర్ గా డ్రా చేస్తారనేది టాస్క్. ఓకే ఓకే ఓకే. Please. ఆప్షన్ లేదు కాబట్టి ఓకే చెప్పాలి. ఎస్, అస్సలు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. మర్చిపోయి వాళ్ళ అన్నున్నాడు పక్కన. ఏంటి ఏం జరుగుతుంది?
I can feel Pradeep is ఇలాంటి మాత్రం బాగా అనిపిస్తాయి ఇవిడికి. మీరు ఫస్ట్ పిక్చర్ 2 కొండల మధ్యలో సూర్యుడు, 2 మౌంటైన్స్ అండ్ సన్. ఓకే బోర్డ్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది సార్. Yes, sun. Yes, exactly. Okay. Wow. ఇప్పుడు కింద వాటర్. అలాగా సార్, నేను ఏమంటా అంటే మీరు సూపర్ ఆడుతున్నారు సార్. రెడీ సార్? ఏంటి మ్యాటర్ ఏంటి? You want any help? I am. ఓకే వేసారా వాటర్? వాటర్ లో బోట్ ఏంటి సార్? బోటా ఓకే. నేను మళ్ళీ వచ్చాడు సార్. పైన బర్డ్స్. ఏం చేస్తున్నావు అమ్మా? ఏంటి లెక్కెట్టుకుంటున్నావు? ఏం లెక్కెట్టుకుంటున్నావు అమ్మా? బర్డ్స్ పైన. పైన బోటు మీదే ఉండాలి బర్డ్స్. సార్ ఎవ్వరికి చెప్పనావేంటి? ఓకే సూపర్, వెరీ గుడ్. ఓకే ఇప్పుడు నేను ఈ పేపర్ షిఫ్ట్ చేస్తున్నాను, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. రెడీయా? ఓకే ఓకే. నెక్స్ట్ పిక్చర్ మీరు హ్యూమన్ ఫేస్, మంచిగా ఒక ఫేస్ గీస్తారు, కాళ్ళు చేతులు ఫుల్ బాడీ. ఓకే ఫుల్ బాడీ డ్రా చేయాలి. అవును ఫుల్ బాడీ, ఫేస్ హ్యాండ్స్. అది ఎక్కడ? ఎక్కడ నా బోర్డ్ ఎక్కడ? హలో నా బోర్డ్ ఎక్కడ? ఓకే గాట్ ఇట్. మీరు గీస్తూ ఉండండి సార్. అన్న ఎంతసేపు బ్లైండ్ హోల్డ్ ఉంటే అంత మంచిది మనకి. హలో 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 ఐల్ కీప్ యూ బిజీ, డోంట్ వరీ. రాకుల్ జీ I don't know what I'm making. ఇప్పుడు ఏంటో వేళ్ళతో లెక్కెట్టుకుంటోందిరా. అది ఎవరికి చెప్పను. ఈజ్ ఇట్ హ్యాండ్? టాప్ సీక్రెట్, ఐ నాట్ టెల్ ఎనీబడీ. ఆల్మోస్ట్ ఎంఎఫ్ హుస్సేన్. అమ్మో నా పేరు రాసింది ఇవిడ. ఓకే 5 4 3 2 1. ఓకే బ్లైండ్ ఫోల్డ్ ఓపెన్. ఓకే ఫస్ట్ పిక్చర్ మామూలుగా రాలే, నా పేరు రాయడం వల్ల పిక్చర్ ఎగ్జాక్ట్ గా వచ్చింది. ఇది చాలా బాగా వచ్చింది మేడం, ఎగ్జాక్ట్ గా. ఒక హ్యాండ్ ఇందులో he said don't remove the pen, so ఇది సర్కిల్ చేస్తే సర్కిల్ తో ఇది చేశాను, ఇది చేస్తే ఇలా 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 ఇలా. నేను అదే చేయాల్సింది. ఏంటి సార్ ఇది? అంటే అది బానే వచ్చింది యాక్చువల్లీ, కరెక్ట్ గా 2 ఐస్ నోస్ ప్రపోర్షన్ బాగుంది. మొత్తం 4 మీద ఉన్నాయి సార్. సిక్స్ ప్యాక్ వాడికి మూతి నుంచి మొదలైంది. వాడికి ఇది సేమ్ బాడీ సార్, వేరే వాడు హిస్ నైబర్, వాళ్ళ ఫ్రెండ్ కాదు, ఇది గోస్ట్ అన్నమాట. That's not bad actually. This is Mr. Rahul. But our sun is same. I also made lines. Our konda is same. Our river is same. How do you know? Did you see your post? I know how I made, na?
వై ఈజ్ ఏరోప్లేన్ సార్ ఇన్ బిట్వీన్ ద కాకి? ఫస్ట్ నేను బర్డ్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఇట్లా డ్రా చేసా, మరి ఎందుకు లేని చెప్పి ఇలా డ్రా చేసా. ఇది మీది సార్. ఓకే, see that is so cool, it's almost the same. మీది కూడా ఓపెన్ చేసి చూపించండి. న్యాయ నిర్ణేతలకి రండి. ఓన్లీ మ్యాగ్నిఫికేషన్ డిఫరెన్స్ ఉంది. బోట్ చూసారా కొండలో ఎటు. ఓ సారీ, అది బోటా? నేను స్కెచ్ పెన్ ఇరుక్కుపోయింది అనుకున్నాను అక్కడ. బోట్ లో పర్సన్ కూడా ఉన్నారు. బోట్ లో పర్సన్, బోట్ ఈస్ అండర్ ద వాటర్, ఇట్స్ టైటానిక్. ఇట్స్ వెరీ నైస్, ఎక్సలెంట్ జాబ్, క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్, సూపర్ సూపర్, వెరీ వెల్ డన్. నేను నిజంగా మీలో ఇంత మంచి పెయింటర్స్ ఆర్టిస్ట్ దాగున్నారు నాకు తెలియదు, బట్ మీ ఇద్దరు కోఆర్డినేషన్ నాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇద్దరు బాగా వేసినప్పుడు జడ్జ్ చేయడం కష్టం, ఇద్దరు ఒకేలా వేసినప్పుడు జడ్జ్ చేయడం చాలా ఈజీ. బట్ నైస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో వెన్ ఎవర్ ఐ సీ, అంటే మీ ఇద్దరిని ఇందా నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్ మీ ఇద్దరి దగ్గర నుంచి, కైండ్ ఆఫ్ బాండింగ్ యూ షేర్, అండ్ షూటింగ్ ఎలా జరుగుంటుందో కూడా నాకు అర్థమవుతుంది. నాట్ ఓన్లీ యూ బోత్, యూనిట్ మొత్తం అంతే సరదాగా వర్క్ చేస్తుంటారు. సో అండ్ అసలైనది ఆ యాక్టర్తో, హీరోతో యాక్ట్ చేయడం, బోత్ ఫర్ యాక్టర్స్ కానీ డైరెక్టర్ కానీ ఇట్ విల్ బి ఆల్వేస్ ఫన్ అలాంటి హీరోని డైరెక్ట్ చేయడం అనేది. సో ఆ హీరో గారు ఏమంటున్నారు ఒకసారి విందాం. యా Rahul, one thing I most like about Rahul is his energy, his enthusiasm, and how he makes everybody feel special on the film. నాకు సినిమా ముందు ఫెంటాస్టిక్ సార్, ఇది సార్, అది సార్ అని చెప్తా ఉన్నాడు. దాని తర్వాత ఎవరో ఒక చిన్న ఆర్టిస్ట్ ఆ పక్కన ఉన్నాడు, ఫెంటాస్టిక్, యూ డిడ్ ఫెంటాస్టిక్ చెప్తా ఉంటే అర్థమైంది నేనేమి పెద్ద గొప్ప యాక్టర్ కాదు. సో ఈ సేస్ ఇట్, బట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ, అందరినీ హ్యాపీగా ఉంచుతాడు. అండ్ వాట్ ఐ డోంట్ లైక్ అబౌట్ రాహుల్ ఈస్ టూ స్వీట్. He can't be sweet. So how is it with the king? Sweet of him, just seeing that goosebumps అండి. సెకండ్ సినిమా ఇలా అలాంటి ఒక లెజెండ్ తో చేస్తాను, ఎంత ఎంజాయ్ చేస్తాను, అస్సలు అనుకోలేదు. సచ్ అన్ ఆపర్చునిటీ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ ఇన్ మై లైఫ్. సో రకుల్ గారు సెట్స్ లో ఏం చేశారు, అక్కడ ఏం జరిగిందో కూడా ఒకసారి చూద్దాం. ఓకే ఓకే, లెట్స్ సీ. What? Damn, man. Yeah. She's got that funk, she's got that funk, she's back to slam. Don't them hot, go crazy. Hey, 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 go easy. Hot, 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 hot. She's got that. What? Fuck you, get caught in the rap that you don't want. Better one you're done, that's what's up, son. Can you see how much fun we were having? Yeah, full on energy on this set. I'm really missing the shoot. I swear, I fell 4-5 times that time. Yeah, So, ante, how is it with Nagarjuna garu? Very nice. Yeah, I think he's so nice and so humble. And the most important thing, and the difference in, he's a very secure actor. And andam choose could, and as an actor, secure, and as a producer, extremely taking care of everybody. సో ఇంతకీ నాగార్జున గారు అంటే ఆయన రకుల్ ప్రీత్ గురించి ఏమంటున్నారు ఒకసారి విందాం. రైట్, హియర్ వి గో. రకుల్ ప్రీత్ అనగానే ఫస్ట్ మైండ్లో వచ్చేది ఎప్పుడు వాట్ ఎ టాలెంటెడ్ గర్ల్. ఒక టేక్ కోసం ఎంత కష్టపడుతుంది, ఎంత ప్రాక్టీస్ చేస్తుంది అనేది నాకు తెలుసు. ఒక 5 years బ్యాక్ రకుల్ ఇప్పుడున్న రకుల్కి ఇట్స్ లైక్ దిస్, ద వే షీ జస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్, groomed herself and to become what she is today. Rakul Preet is a wonderful package of talent and good looks and everything, right time at the right place, she's there. Sweet. I swear. Right time, right place. It's just that sweetness comes through from within, Gata. It's so And natural. it's genuine. You can feel that it's genuine. అండ్ వండర్ఫుల్ టీము, వండర్ఫుల్ కోఆర్డినేషన్, అండ్ ఈ మొత్తం టీం వర్క్ ని జనాలు చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి వన్ మోర్ టైం కంగ్రాచులేషన్స్. Thank you. సో ఫ్యామిలీలో ఎక్కువ అల్లరి చేసే వాళ్ళు ఉంటారు. మేము విన్న సర్వే ప్రకారం, మేము చూసిన సర్వే ప్రకారం డైరెక్టర్ గారు, హీరోయిన్ గారు ఎక్కువ అల్లరి చేస్తారు అని. నేను ఫుల్ టీమ్ రివ్యూస్ తీసుకుంటే ఎక్కువ ఓట్స్ రకుల్ గారికి, నెక్స్ట్ రాహుల్ గారికి పడ్డాయి. Okay, సో రైట్, fair enough. సో లెట్స్ గో బ్యాక్ టు దట్ ఏజ్. Okay. వి ఆల్ వన్ ఏజ్ గ్రూప్, వి ఆల్ ఆర్ 4th class. ఓకే, సో ఇప్పుడు ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి ఈజీగా ఆన్సర్స్ ఉంటాయి, కానీ మీ బజర్ ఏంటి అంటే
ఈ స్మైలీ బాల్ తో నన్ను కొట్టాలి. ఇప్పుడు కాదు, క్వశ్చన్ అడిగా. తీసుకొని రెడీ అవుతున్నాడు. నన్ను కొట్టాలంటే ఎవరు కొట్టినప్పుడు నాకు తగులుతుందో వాళ్ళే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే ఎవరి బాల్ కొట్టినప్పుడు తగలలేదో వాళ్ళు స్టాచ్యూ పొజిషన్ లో ఉండిపోవాలి. నెక్స్ట్ వాళ్ళు ఆన్సర్ చేసే అంటారు. యు ఆర్ గోయింగ్ టు బి సిట్టింగ్ స్టేషనరీ. నో అరే రే చీటింగ్ అది. ఐ గో ఎవ్రీవేర్. చీటింగ్ అది. మీరు మాత్రం ఆ సోఫాలోనే ఉండాలి. ఓకేనా? రెడీ? 5 సౌత్ ఇండియన్ స్టేట్ క్యాపిటల్స్. చీటింగ్ చీటింగ్ ఇది. సార్ ఎక్కువ కరకరలేదు సార్. తగిలింది. స్టాచ్యూ 5 సౌత్ ఇండియన్ స్టేట్ క్యాపిటల్స్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కొచ్చిన్ అండ్ అమరావతి. No, sorry. What is the new one? Kerala. Trivandrum. Sorry. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్ సార్. కూర్చోచ్చు సార్. మెల్ల కొట్టండి సార్. ఓకే సార్. ఇదిరా హైలైట్. 5 నాన్ గ్రీన్ వెజిటబుల్స్. ఆసమ్. అయ్యో మళ్ళీ నేనే Carrot. పర్లేదు. Carrot, brinjal, 5 turnip, 4 sweet potato 3 and 2 1 what? టైం అప్. టైం చెప్పలేదు, టైం కూడా ఉండని. ఉంటది, ఇప్పుడు ఉంటది. ఏంటి అవి 5 నాన్ గ్రీన్ వెజిటబుల్స్? ఫాస్ట్ యు హావ్ 5 సెకండ్స్ టైం. Carrot, turnip, radish, sweet potato and See, I told you. onion, tomato. yes ఇప్పుడు తెలుగులో చెప్పండి. గుండె ఆగిపోతాందే వంకాయ గ్రీన్ తెలుసు తెలుగులో. బీరకాయ, సొరకాయ, వంకాయ, గుమ్మడికాయ అని తెలుసు. అమ్మమ్మ తల్లే అన్ని తెలిసి వాడికి. రెడీ? హాయ్, హలో. ఓకే, 5 3-letter words. yes 5 3-letter words. Cat, mat, dog, cat, mat, pot. Hello, both are answering. tin. both hit actually. Oh, 2. Both hit. Two shots. Okay, yeah. Yes. Cat, mat, pot, tin, cup. Cat, Mat, mat, pot, tin, cup. tin, cup. How are you? Why and Love you too. ఓకే, ఈసారి నేనేం పరిగెట్టా. ఓకే, ఇప్పుడు నా చేతిని కొట్టాలి. Oh, exactly. ఎగ్జాక్ట్ హ్యాండ్ ని. Okay. రెడీ? నేను ఆ క్వశ్చన్ అడిగాక ఫింగర్ పేరు చెప్తాను, ఆ ఫింగర్ నే కొట్టాలి. నేమ్ 5 నాగార్జున సార్ ఫిల్మ్స్. అది పడింది. నో, అరే తగిలింది కానీ అది. నా వేలికి తగలాలి. హలో, ఇది తగిలింది. అది ముందే తగిలింది ఆవిడ. ఓకే, సూపర్. స్టాచ్యూ ఆన్ ద సోఫా. సరే నాకేంటి. yes స్టాచ్యూ. వావ్, శివ, నిన్నే పెళ్ళాడతా, మన్మధుడు, ఊపిరి, మనం, మన్మధుడు 2. వెరీ గుడ్, సూపర్. సార్ లైఫ్ లో నేను ఇన్ని పోజులు చూసాను కానీ మీరు ఫస్ట్ టైం సార్ ఈ పోజు తిరుగుంది. ఓకే, లాస్ట్ వన్. అరే నాన్న, మీరిద్దరు నుంచోడ్రా. వాళ్ళని కొట్టాలా? ఎస్. నేమ్ 5 తెలుగు స్వీట్స్. అరే సారీ తగిలింది నా తగిలింది. స్టాచ్యూ. వావ్, డబుల్ కా మీఠా. డబల్ కా మీఠానా? తెలుగు స్వీట్. అది తెలంగాణ Of స్వీట్. course, అది తెలుగు స్వీట్ హిందీలో అదే. చెప్తారేంటి సార్ మరి? కానీ పేరు తెలుగులో ఉంటే నేనేం చేస్తాను. డబుల్ కా మీఠా తెలంగాణ. పూతరేకులు, పూతరేకులు, జున్ను, పాయసం. యాక్చువల్లీ డబుల్ కా మీఠా మీరు ఒప్పుకోవాల్సిందే. correct. తెలంగాణ స్వీట్. Double ka meetha. డబుల్ కా మీఠా. ఓకే, ఇంకొకటి ఉంది. దెన్ లడ్డు. లడ్డు నార్త్ ఈస్ట్. తిరుపతి లడ్డు. అమ్మ కోఆర్డినేషన్. తిరుపతి లడ్డు తెలుగు స్వీట్. yes right answers. thank you so much, well played. సో లాస్ట్ ఇది వాళ్ళతో స్టార్ట్ చేసాం. క్రికెట్ మ్యాచ్ అని చెప్పున్న అన్ని ఐటమ్స్ తెచ్చుకునేవాడు. స్పంజ్ బాల్ కదా, బాగా స్వింగ్ అవుతుంది బాల్. స్వింగ్ అవుతుంది. సరే, అయితే ఆడియన్స్ లో కూడా చాలా మంది కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో
You'll answer them. Yes. హాయ్ రాహుల్ బ్రో మీరు రొమాంటిక్ కింగ్ నాగార్జున గారితో అమ్మాయిని ఎలా ఫ్లర్ట్ చేయాలో డైరెక్ట్ చేశారు కదా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో డైరెక్ట్ చేస్తే ఆర్ అట్లీస్ట్ టిప్స్ ఇస్తే నేను ఫాలో అవుతా. నీ దగ్గర మంచి మ్యాటర్ ఉందో సార్ ఇట్లా. మీ పేరు? దిలీప్ గారు ఒక అమ్మాయిని ఇష్టపడ్డారంట. ఏదైనా చెప్తే తనకి టిప్స్. ఒక అమ్మాయికి మీ మీద ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోకుండా ప్రపోజ్ చేయకండి. మాక్సిమం అబ్బాయిలు ఎలా తెలుసుకోవచ్చు సార్ అంటే మనమే పెంచుకుంటాం లవ్. మన మైండ్ లో అమ్మాయిని ఏదేదో దీపికా పడుకొని ఎలాగో ఊహించుకుంటాం. వెళ్ళి సడన్ గా ఐ లవ్ యూ అని చెప్తే ఎందుకు అమ్మాయి ఎస్ చెప్తుంది? ఫస్ట్ మెల్లగా అలా చిన్న చిన్న సిగ్నల్స్ ఇవ్వాలి, పద్ధతిగా బిహేవ్ చేయాలి, ఆ అమ్మాయిని తెలుసుకోవాలి, ఆ అమ్మాయి మిమ్మల్ని తెలుసుకునేలా చేయాలి. కానీ ఫ్రెండ్ జోన్ లోకి, అది బిగ్గెస్ట్ డేంజర్ స్పాట్. అది ఫ్రెండ్ జోన్ లోకి వెళ్లకుండా జస్ట్ బయట మెయింటైన్ చేసి ఆ అమ్మాయిలో ఇంట్రెస్ట్ కలిగించాలి, తర్వాత ప్రపోజ్ చేయాలి. భయ్యా థ్యాంక్ యూ. ఇవన్నిటి బదులు సింగిల్ గా ఉండిపోతుంది. సో అసలు యాక్చువల్లీ ఏంటంటే నువ్వు ప్రపోజల్ ఏదైనా రొమాంటిక్ గా ప్లాన్ చేసుకున్నావు. అలా నీల్ డౌన్, వన్ లెగ్ నీల్ డౌన్. ఒరిజినల్ ప్రొఫెషన్ 1930s నుంచి వస్తుంది అది. అది అలాగే అందరూ చేసేదే కదా బ్రో, సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి. సరే, సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. నేను అనుకో గర్ల్ ఫ్రెండ్. కూర్చో. డార్లింగ్ నీ కోసం ప్రేమతో ఇందులో ప్రేమ కలిపి టీ చేసి తీసుకొచ్చా. టీ కొట్టి ఎప్పుడు పెట్టుకున్నావు? బ్రో ఏమనుకోవద్దు, చాలా కష్టం బ్రో. ప్రపోజ్ చేస్తే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ బ్రో. అది బ్రో, కంగ్రాచులేషన్స్ అంటున్నారు ఆయన. కళ్ళు పెట్టి నిజాయితీగా చెప్పు బ్రో, అప్పుడు ఒప్పుకుంటారు. అంతే, అంతకన్నా ఏం అక్కర్లా. వెరీ గుడ్ గురువు గారు. అంతా అయిపోతుంది. ఫైనల్లీ ఈ కప్ ఇవ్వడాలు, రోజ్ ఇవ్వడాలు ఇలా కాదు. నా మాటిని ఆర్ఎస్ బ్రదర్స్ లోంచి మంచి చీర పట్టుకెళ్ళి, ఓకేనా? మేడం పేరు చెప్పు, డిస్కౌంట్ ఇస్తారు అక్కడ. రకుల్ ప్రీత్ గారి పేరు చెప్పు, ఆర్ఎస్ బ్రదర్స్ లో మంచి చీర పట్టుకెళ్ళి పద్ధతిగా ఆ చీరను అమ్మాయి గిఫ్ట్ చేసి ఇవ్వు. తెలిసిన అమ్మాయి కదా? తెలుసు. ఓకే, నువ్వు కూర్చో నాన్న. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ వన్. ఇంకేమైనా ఉన్నారా? హాయ్ అన్న, నేను మీకు పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ మా. మీ పేరు? మీరు యాంకర్ గా ఉన్న ప్రతి ఒక్క షో చూస్తూనే ఉంటాను. హాయ్ మ్యామ్. మీ స్టార్టింగ్ నాకు బాగా నచ్చిందండి. ఫస్ట్ హాయ్ అన్న అని చెప్పి స్టార్ట్ చేశారు. ప్రపంచంలో ప్రతి ఒక్క అమ్మాయి ప్రదీప్ దగ్గర ఇలానే మాట్లాడితే ఎంత బాగుంటది. నాకు పర్లే, నీకే కష్టం నాకు చెప్పమ్మా. గ్లోబల్ మ్యామ్, యు ఆర్ లుకింగ్ సో గార్జియస్. Thank you so much. లవ్ యు మ్యామ్. Love you too. What's your name? Myself, I am Deepthi. Deepthi. మ్యామ్, మీ క్వశ్చన్ ఈ రోజు, రియల్ లైఫ్ లో మీరు ఎలాంటి మన్మధుడు కావాలని కోరుకుంటున్నారు? మంచోడు ఉండాలి. ఓకే. మొత్తం చెడగొడతారా మీరు? స్వీట్ టాల్ ఉండాలి. ఓకే. నువ్వు సోఫాలో నిల్చో, నిజంగానే అంత హైట్ ఉంటే మాట్లాడు. ఎంత ఉంటే ఏం మాట్లాడుకుంటారు మేడం? అలా తలెత్తుకుని చూస్తూ ఉండాలి. అదే నేను హీల్స్ వేసుకుంటే నేను కూడా అక్కడ ఉంటా కదా. హైట్ ఉండాలి. అండ్ కొంచెం బ్రెయిన్ కూడా ఉండాలి. అదే అక్కడే పోయింది. ఐఎమ్ అవుట్ ఆఫ్ ద సిలబస్. కొంచెం ఇంటెలిజెంట్ ఉండాలి. ఒక లైఫ్ లో ప్యాషన్ ఉండాలి, అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మ్యామ్. అండ్ రకుల్ ఒక సెకండ్ తీసుకోవచ్చా? ఒకటే సెకండ్. రండి ప్లీజ్. Thank you so much. Okay, so the most important segment, the closing one. Yeah. Yes. ఇప్పుడు మీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది ఈ రౌండ్ ఆడడానికి. కొంచెం ఫ్రీడమ్ తోనే చాలా ఆనందం కాబట్టి ఈ రౌండ్ చాలా ఫ్రీడమ్ గా హ్యాపీగా ఆడాలి. రెడీయా? ఫస్ట్ గురువు గారితో మొదలెడతాను. రండి సార్ ఇక్కడికి. Two words. First word. Superman. Super. Second word. Taking clothes. Collecting, keeping. Super store. Super dry. Super mall. Supermarket. Adi. Right answer. Very good. Super. Second one. First word. One word. Football.
Referee. Wow. Super. One word. ఏంటి సార్? హలో. Car cleaning. Blessings. Cobbler. Kalu. Nail paint. Pedicure. కరెక్ట్. అసలు ఏం టాలెంట్ సార్? ఎలా తెలుసు సార్? This is amazing director. My amazing director. amazing. వావ్, స్విమ్మింగ్. ఇది Duck. గేదె 2 కొమ్ములు. అమ్మా. First word half. First half. సూపర్ మ్యాన్. Sword. Thor. సార్ దోమలు కనిపిస్తాం అదేగా. Baby. Baby. You put the baby. గేమ్ అది. Oh, blocks, train, track. What is that whole round thing called? It's a toy. Toy. కొంపతీసి నాకు తెలిసిన తప్పు అనిపిస్తుంది. Tortoise. Oh my God. Tortoise. అదే ఏంటి సార్ ఇది చిసుకేంటి? కారా? నేను ఇంకా నింజా టర్టిల్స్ చూపిస్తున్నారు. నేను చెప్పిన Iron Man, Thor. That's why I said Iron Man very close. అయిపోయింది. ర్యాంక్ వస్తే సూపర్. వెల్ ప్లేడ్. మేడం గారు. Second word. Fire. First word. Camera, fire. Campfire. Okay. సార్ కెమెరా ఫైరా? క్యాంప్ ఫైరా? అదే ఆలోచిస్తున్నా ఏంటి. కాదు, కెమెరా మళ్ళీ స్ప్లిట్ చేసింది కదా, సో క్యాంప్ అట్లా. One word. Drinking. That I like drinking. Lassi. Okay, got it. చాలా బాగా చూసింది ఆవిడ. Glare. Light. Sunlight. Second word. Sunscreen lotion. వెరీ గుడ్. సూపర్. అయిపోయిందా? Yes. కాదురా, నాకేదో వీళ్ళు కోఆర్డినేషన్ లో ఉన్నారా, చాలా ఈజీగా ఆడుతున్నారు. మీరు కూర్చొని చెప్తాను. మేము జస్ట్ బేసిక్ గా ఇంటెలిజెంట్ ఉన్నాం. అదే. अब देखो मेरा रउडीज़म. कैमरा. कैमरा. हाँ. फ्रेम. हाँ. हाँ. टीवी एंकर, न्यूज रीडर, टॉकिंग, डबिंग. हाँ. डबिंग. राइट आंसर. यस. मस्किटो. मस्किटो. Repellent. Coil. Mosquito coil. Right answer. You. Ha. Hyo. He. Ho. Ha. Ske. Ska. Skim. Ha. Robo. So ice skating. Right answer. Ice hockey. Right answer. Yes. Okay. Well done. Well played. Super. అయిపోయింది. నిజంగా సూపర్ ఫాస్ట్ గా ఆడారు, నేను చెప్తూనే ఉన్నాను. బట్ ఇస్ ఆల్వేస్ ఫన్. ఎన్నిసార్లు ఆడినా ఈ గేమ్ ఆ వర్డ్స్ ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. స్పెషల్లీ మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 4 కి మీ ఇద్దరు రావడం అండ్ మీ సినిమా గురించి ఇన్ని విషయాలు మాకు తెలియజేశారు. అండ్ వాట్ ఎ బ్యూటిఫుల్ బాండింగ్. అండ్ ఇలాగే ఈ సక్సెస్ కంటిన్యూ అవుతూ ఉండాలి. ఈ కాంబినేషన్ లో ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ మీ ఇద్దరికి. అండ్ మీ కంప్లీట్ టీమ్ కి. మీరు మా ఈ షోకి వచ్చినందుకు మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్. యా, గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ, ఇండియా స్ట్రాంగెస్ట్ కాఫీ.
అండ్ గురుగారు మీకు కూడా Filter గిఫ్ట్ హ్యాంపర్ coffee. ఫ్రమ్ కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ, ఇండియా స్ట్రాంగెస్ట్ కాఫీ, ఎక్స్ట్రా. అండ్ అలాగే డెన్వర్ వారి తరఫు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్, ద రియల్ సెంట్ ఆఫ్ సక్సెస్. ఓకే అండ్ మా ఈ షోకి వచ్చినందుకు మాకు గుర్తుగా మీరు హ్యాండ్ ఇస్తే మా గ్యాలరీలో ప్లేస్ చేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మెమరీ ఇది మాకు. సో దీన్ని మీ చేతుల మీదుగానే మా గ్యాలరీ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఈ షోకి వచ్చినందుకు, ఇంత టైం స్పెండ్ చేసినందుకు, సరదాగా కబుర్లు చెప్పినందుకు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ ఇలాగే స్మైల్ తో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. రైట్ అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. అండ్ నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్స్. థ్యాంక్ యూ.